అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 16వ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. అదేవిధంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ముందు చూపుతో వ్యవహరిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. అదేవిధంగా ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. ధర్మసిద్ధి ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.